అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం ధాటికి అగ్రరాజ్యం గజగజలాడుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రికార్డు స్థాయి హిమపాతం, విజిబిలిటీ దారుణంగా పడిపోయిన కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాలు మంచు కుప్పలుగా మారడంతో దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. చికాగో, బఫెలో, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోవడంతో మనుషులు బయటకు రావడమే గగనమైపోతోంది. రోడ్లపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోవడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. గత 48 గంటల్లోనే దాదాపు 3000 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. మరో 5000 విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్వేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోవడంతో విమానాలు ల్యాండ్ అవ్వడానికి లేదా టేకాఫ్ అవ్వడానికి వీలు లేకుండా పోయింది. చికాగో ఓహేర్, డెన్వర్, డల్లాస్, అట్లాంటా వంటి బిజీ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. సెలవుల సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లాంజ్లలోనే నేల మీద పడుకుంటూ గడుపుతున్నారు. తెల్లటి మంచు పొగమంచులా కప్పేయడంతో పైలట్లకు రన్వేలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో విమానయాన సంస్థలు ఫ్లైట్ క్యాన్సిలేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. బలమైన గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో లక్షలాది మంది ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. హీటింగ్ వ్యవస్థలు పనిచేయక ఇళ్లల్లోనే గడ్డకట్టే పరిస్థితులు నెలకొన్నాయి. మంచు వల్ల రోడ్లు జారుడుగా మారడంతో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.